సో ఈరోజు చెప్పబోయే టాపిక్ ద లా ఆఫ్ ద ట్రైబ్ అండ్ ద విల్ టు సర్వైవ్. హ్యూమన్ బీయింగ్స్ human beings have a counter genetic thread that runs through them, and the counter is that there is a great powerful propensity of nature for its greatest species to survive, its greatest ones. So nature has instilled within its kingdom the strong will to live, the strong will of species survival. And in order for nature to continue to produce the environment to which the soul visits and reforms, nature as a goddess must always keep her kingdom clean and strong so that she may be intercoursed by God, the planting of the soul in the womb of her species. సో హ్యూమన్ బీయింగ్స్ లో ఒక కౌంటర్ జెనెటిక్ థ్రెడ్ ఉంటుంది అంటున్నారు. అంటే ఏంటి అంటే దట్ రన్స్ త్రూ దెమ్, వాళ్ళలో ఒక స్ట్రాంగ్ గా ఒక జీన్ ఉంటుంది. అది ఏంటి అంటే ఇక్కడ బతకాలి, భూమి మీద మనం పుట్టాం కదా, పుట్టిన దగ్గర ఇక్కడ బ్రతకాలి అన్నది పవర్ఫుల్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది. అది సహజంగా నేచరే, ప్రకృతే ఆ స్ట్రాంగ్ విల్ ని వాళ్ళలో ఉంటుంది అనమాట. ఆ స్ట్రాంగ్ విల్ ఉన్న వాళ్ళే జీవించగలుగుతారు. మనకి ఒకటి ఉంటుంది కదా, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఎవరైతే ఈ ప్రకృతిలో ఫిట్ అవుతారో వాళ్ళే బ్రతుకుతారు, మిగిలిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అనమాట. సో ఇక్కడ మనుషుల్లో, హ్యూమన్ బీయింగ్స్ లో ఆ స్ట్రాంగ్ విల్ ఉంటుంది, బతకాలి బతకాలి అనే అది సహజంగా ప్రకృతి ఇస్తుంది. అది మన బాడీ నేచర్, సర్వైవల్ మోడ్. సో ఇక్కడ ఇలా ఉండాలి అంటే ఇక్కడ ఒక కంపారిజన్ లా చేశారు. ప్రకృతి తనని తాను తన ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా పెట్టుకుంటా ఉంటుందన్నమాట. పెట్టుకుంటా ఉండాలి. అందుకే మధ్య మధ్యలో కెలామిటీస్ వస్తా ఉంటాయి అన్నమాట. మొత్తం ఏదన్నా చేంజ్ అవుతా ఉంటే మళ్ళీ క్లీన్ చేసుకొని నీట్ గా మళ్ళీ బ్యాక్ గా పెట్టుకోవటం ఉంటుంది. అంటే క్లీన్ గా నీట్ గా పెట్టుకోవటము అంటే ఏంటంటే ఇక్కడ సోల్ వచ్చి ఇక్కడ ఉండేందుకు కావలసిన ఎన్విరాన్మెంట్, కావలసిన డైవర్సిటీ, రకరకాల యునిక్నెస్లు అవన్నీ ఉంచుకుంటా ఉంటుందన్నమాట నేచర్. సో ఇక్కడ ఏం చెప్పారంటే నేచర్ మదర్ లాగా, గాడ్ తండ్రి లాగా ఇలా వాళ్ళు చూసుకుంటా ఉంటారన్నమాట. తండ్రి గాడ్ ఈ నేచర్ లోకి తన పిల్లల్ని సోల్స్ లాగా నేచర్ యొక్క ఓంబులో ఇక్కడ పెడుతున్నారు అని చెప్తున్నారు. Now, nature provides a unique environment that in this environment, her will is dominant in all successful species for procreation and adaptability. Her species have ingrained within them the ability to adapt. Those that do not are destroyed. సో ఈ సోల్స్ వచ్చేందుకు రకరకాల యునిక్ ఎన్విరాన్మెంట్ లో, ఒక ట్రైబ్ అలా, ఒక ట్రైబ్ ఇలా, ఒక కల్చర్ అలా, ఒక కల్చర్ ఇలా ఇలా నేచర్ ప్రొవైడ్ చేస్తా ఉంటది అనమాట. సోల్ రావాలి అంటే దానికి కావలసిన ఎన్విరాన్మెంట్ ఏం కావాలి, అలాంటి ఎన్విరాన్మెంట్. ఇంకొక సోల్ కి ఇంకొక రకం, అట్లా రకరకాల యునిక్, ఒక గార్డెన్ లో చాలా పువ్వులు ఉన్నట్టు అలాంటి వాతావరణం ఉంచుతా ఉంటుంది అనమాట. ఇక్కడ ఆ సోల్ వచ్చిన బాడీ మనుగడ అవ్వాలి అంటే, కొత్త స్పీషీస్ రావాలి అంటే ఈ వాతావరణంకి తగ్గట్టు అడాప్ట్ అయిపోతా ఉండాలన్నమాట. కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినట్టు దానికి తగ్గట్టు ఎవరైతే మాస్క్లు వేసుకొని అట్లా దానికి తగ్గట్టు అడాప్ట్ అయిపోయారు. అంతకుముందు మాస్క్ వేసుకోవడం జనాలకి తెలియదు. నార్మల్ గా కొంతమంది ప్రొఫెషనల్స్ వాళ్ళే వేసుకునేవాళ్ళు. తర్వాత అందరూ మాస్క్లు వేసుకున్నారు. అంటే ఒక కొత్త మార్పుకి అడాప్ట్ అయ్యారు. అట్లా మార్పుకి అడాప్ట్ అయిపోతా ఉంటారన్నమాట. అలా ఉన్న వాళ్ళే ఇక్కడ బ్రతికి ఉంటారు. అలా మార్పుకి అడ్జస్ట్ అవ్వలేని వాళ్ళు, అడాప్ట్ అవ్వలేని వాళ్ళు, అలాంటి స్పీషీస్, ఎన్నో రకాల స్పీషీస్ ఎలిమినేట్ అయిపోతా ఉన్నాయి. మనం చూస్తూ ఉంటాం కదా, ఈ రకం జాతి ఇంకా అంతరించిపోతుంది. ఇది కొన్ని అంతరించిపోయినాయి, డైనోసార్లు అంతరించిపోయినాయి. అట్లా ఇప్పుడు పిచ్చుకల పర్సంటేజ్ తగ్గుతుంది. చిన్నప్పుడు చాలా పిచ్చుకలు ఉన్నాయి, ఇప్పుడు పిచ్చుకలు తగ్గిపోతున్నాయి. ఈ ఇప్పుడు వస్తున్న ఈ టెక్నాలజీకి దీనికి అవి అడాప్ట్ అవ్వలేకపోతున్నాయి. అవుతుండొచ్చు. అలా రకరకాల
ఏవైతే వాళ్ళలో బలంగా బతకాలి అని బలంగా అనుకుంటాయో, అవి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్‌కి దానికి బతకటానికి కావాల్సిన నిన్న మొన్న మాట్లాడుకుంటున్నట్టు ఏవైతే బతకటానికి కావాలో ఆ క్వాలిటీస్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్‌కి ఇస్తాయి. అట్లా యాస్ ఎ రేస్ ఆ స్పీషీస్ కంటిన్యూ అవుతా ఉంటుందన్నమాట. రీజన్ ఏంటి అంటే మనలో ఉండే స్ట్రాంగ్‌గా బతకాలి అన్న ఒక స్ట్రాంగ్ నేచర్ అన్నమాట. అది లేని స్పీషీస్ కానీ, లేని వాళ్ళు కానీ ఎలిమినేట్ అయిపోతా ఉంటారు. Now, in the civilized human, in its tribe culture, there is a powerful need to survive. That is the reason the tribe is built around the center nucleus, that is both religion and tribe, and that the law is simply what the tribe agrees to upon for its sustenance, for its abilities to survive. సో అలాగే ఒక మనిషి కూడా ఇప్పుడు అంతకుముందు మనిషి నార్మల్‌గా ఒక్కొక్కళ్ళు ఎలా ఉండేవాళ్ళో, మనిషి మనుగడ ముందుకి సివిలైజ్ అవుతా ఉన్నప్పుడు ఈ ఎదుగుదల వైపుకు వెళ్తా ఉన్నప్పుడు మనిషి తన సర్వైవల్ కోసం కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమాలు పెట్టుకొని ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి కథలు నేర్పిస్తా ఉంటారు గదా! ఒక్క కర్ర ఒక్క కర్రని తీసుకొచ్చి విరగ్గొట్టండి ఈజీగా విరిగిపోయిద్ది. ఒక 5, 6 కర్రలిచ్చి విరగ్గొట్టండి అంటే అయి విరగవు. అందుకే యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అంటారు. కలిసుండాలి అని. అలా మనకి ఇవి నేర్పిస్తా ఉంటారు. మనం సహజంగా నేర్పించబడతా ఉంటాం. సో, ఒక్కళ్ళే ఉంటే ఒక యానిమల్ ఒస్తుంది ఫైట్ జేయటానికి. ఒక్కళ్ళే ఉంటే ఫైట్ జేయటం కష్టమా? ఒక గుంపుగా ఉంటే బతకటం ఈజీనా? ఇవి ఇలా ఆలోచించుకొని మనిషి ఎదిగేందుకు ఒక సమూహంని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక గుంపుగా ఈ గుంపుకి ఈ నియమాలు. ఈ ఈ ఇది ఒక మతంని, ఒక లాని ఫాలో అవుతా ఉంటుందనమాట. లా ప్రకారం ఏంటి అంటే వాళ్ళు పెట్టుకున్న నియమాలు, ఆ గుంపులో ఒక పెద్దుంటారు. ఆ నియమాలు వాళ్ళు ఖచ్చితంగా ఆచరిస్తా ఉండాలనమాట. ఎవరైనా వాటికి వ్యతిరేకంగా వెళ్లారంటే వాళ్ళని బహిష్కరించబడతారు. ఆ గుంపులోంచి బహిష్కరించబడ్డారంటే మనకి సమాజం ఉండదు, స్నేహితులుండరు, మనకి అవసరంలో ఆదుకునే వాళ్ళుండరు. ఆ నలుగురు కావాలి అనేది మన కాన్సెప్ట్ గాబట్టి, ఆ నలుగురు ఉండరు అన్న భయంతో మనము సర్వైవల్ మోడ్‌లో ఉంటాం కాబట్టి, సహజంగా మనకి ఆహ్, తన మనుగడ ప్రకృతి తన తనకి ఇలా తన నేచురల్‌గా ఇలాంటి ఇన్‌స్టింక్ట్స్ పెట్టింది కాబట్టి, బతకాలి, ఎట్లైనా బతకాలి, నా బ్రతుకు నేను ఆలోచించుకోవాలి, నా ఫ్యూచర్ ఏంటి, అని ఇట్లాంటి ఇవి ఉన్నాయి కాబట్టి, ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తా ఉంటుంది కాబట్టి మనిషి అట్లా గుంపుకి లొంగిపోతా ఉంటారనమాట. అలా ఆళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం ఉంటా ఉంటారనమాట. సో, ఎందుకంటే అందులో ఉంటా ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందరూ కలిసి ఫుడ్ పండించుకుంటారు. ఇప్పుడు ఒక ఫుడ్ పండించుకోవాలి, ఒక పొలం చేయాలి అంటే ఒక్క పర్సన్ వల్లే అవుతుందా? వేరే వాళ్ళు కూలి పనికి వస్తా ఉంటారు. వాళ్ళకి ఇతను జీతం ఉంటాడు. ఇతనికి వాళ్ళు పని చేస్తా ఉంటారు. అంటే మ్యూచువల్ బెనిఫిట్. ఒకళ్ళకి కావాల్సింది ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళకి కావాల్సింది ఇంకొకళ్ళు. అట్లా బతకాలి అంటే జనం హెల్ప్ అవసరం కాబట్టి, ఆ గ్రూప్ ప్రకారం జీవిస్తా ఉంటారు. The tribe nature insists upon conformity. Unless there is conformity, there is a breaking down of the tribe system. How many of you understand now? If you have a conformity, then we have a tribe with spiritual recognition, tribal law recognition, and indeed the ability for the tribe to hunt and gather and to feed so that its physical bodies can be sustained and held together. If everyone cooperates in the tribe, then the tribe will flourish with crops, animal husbandry, medicines, social events, bringing forth children, adding to the tribe's future. Those children able to marry, to copulate, to bring forth more children, so that the tribe prospers. Are you with me? A tribe that does not prosper will be destroyed because they are only as strong as their weakest links. Are you with me? సో ఇందాక చెప్పిందే ఈ పారాలో కూడా ఉంది. ఆ ట్రైబ్ నేచర్ ఏంటి అంటే కన్ఫర్మిటీని ఇన్సిస్ట్ చేసేది. కన్ఫర్మిటీ అంటే ఏంటంటే ఒక కామన్‌గా అగ్రీమెంట్ ఏవైతే కట్టుబాట్లు, నియమాలు, స్టాండర్డ్‌లు ఉన్నాయో వాటిని ఉల్లంఘించకుండా
జీవిస్తా ఉండాలన్నమాట. అలా ట్రైబ్ కట్టుబాట్ల ప్రకారం జీవిస్తా ఉండాలి. అన్‌లెస్ దేర్ ఈస్ కన్ఫర్మిటీ, దేర్ ఈస్ ఎ బ్రేకింగ్ డౌన్. అలా అందరూ నియమాలు పాటించకపోతే పెద్ద ట్రైబ్‌లో ఒక పెద్దుంటారు. మామూలు ఒక చిన్న అపార్ట్‌మెంట్సే చూసుకున్నా గూడా, ఆ అపార్ట్‌మెంట్స్‌కి ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక సెక్రటరీ, ఒక ట్రెజరర్ ఇట్లా పెట్టుకొని ఆ అపార్ట్మెంట్స్‌లో వర్క్స్ అన్నీ ఇలా డివైడ్ చేసుకొని, ఈ మనీని ఇలా కలెక్ట్ చేసుకొని, ఈ మనీతో ఈ వర్క్స్ చేయాలి అని ఇట్లా ఒక సిస్టమాటిక్‌గా ఉంటున్నారు. ఎవరైనా ఒబే చేయలేదనుకోండి, అపార్ట్మెంట్స్‌లో వాళ్ళకి జీవించటం ఆహ్, ఇది చిన్న ఎగ్జాంపుల్. ఇది స్పిరిచ్యుయాలిటీకి రిలేటెడ్ లేదు. జస్ట్ చిన్న వేరే ఎగ్జాంపుల్. ఎలైనా ఒక ఒబే చేయకపోతే అపార్ట్మెంట్స్ స్టాండర్డ్స్‌లోకి వాళ్ళు రాకపోతే వాళ్ళని వేరే వాళ్ళు డిఫరెంట్‌గా చూస్తా ఉంటారు గదా! సో, అందరూ నార్మల్‌గా అట్లా పోతా ఉంటారనమాట. అట్లా పోతా ఉండటం వల్ల వాళ్ళకి కావాల్సిన వర్క్స్ అవి జరుగుతా ఉంటాయి. సో, ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే ఆ ట్రైబ్ సిస్టమే బ్రేక్ అవుతా ఉంటుంది. కాబట్టి అందరూ ఆ సిస్టమ్, ఆ ట్రైబ్ అంతా బ్రేక్ అయిపోతే వాళ్ళకే ప్రాబ్లమ్ గదా! వాళ్ళకే లాస్ కదా! వాళ్ళకే సేఫ్టీ, సెక్యూరిటీ ఇలా మనం సేఫ్‌గా ఇలా ఒక్కళ్ళనే ఒక దగ్గర ఉండమంటే ఉంటారా? లేదంటే ఇక జనమందరితో కలిసి ఉండమంటే సేఫ్టీ గాబట్టి ఉంటారు. అట్లా వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ సెక్యూరిటీ ఇలాంటియన్నీ చూసుకొని వాళ్ళలా ఫాలో అవుతా ఉంటారనమాట. సో, అందరూ కోఆపరేట్ చేస్తా ఉంటే అందరూ కలిసి పండించుకుంటా ఉంటారు. కలిసి యానిమల్స్‌ని పెంచుకుంటా ఉంటారు. వాటి మిల్క్ కానీ, మెడిసిన్స్ కానీ, ఒక ఫంక్షన్స్ కానీ, సోషల్ ఈవెంట్స్, గ్యాదరింగ్స్ కానీ ఆహ్, ఇలా ఇవన్నీ వాళ్ళ పిల్లలు నెక్స్ట్ పిల్లల్ని పుట్టటం, ఆ పిల్లల్ని మళ్ళీ పెంచటం, ఆ పిల్లల్ని పెంచటానికి ఇట్లా అందరూ కలిసి పిల్లలు ఆడుకోవటం ఇదంతా ఒక సిస్టమ్. మళ్ళీ నెక్స్ట్ పిల్లలొస్తా ఉంటే ఆ ట్రైబ్ ఇంకొంచెం ఫ్లరిష్ ట్రైబ్ పెద్దదవుతా ఉంటుంది. Now that is a very close and agreeable కాంట్రాక్ట్ విత్ నేచర్. సో, ఇది సహజంగా ప్రకృతికి దగ్గరగా అగ్రీయబుల్. అందరూ అర్థం చేసుకోగలిగే ఎందుకిట్లా ట్రైబ్‌గా, ఎందుకిలా గుంపుగా జీవిస్తున్నారు అన్నది సహజంగా అందరికీ అర్థమవుతా ఉంటుంది. సో, ఇట్ ఈస్ ఇంప్రాపర్ ఫర్ ఎనీ వన్ ఆఫ్ యూ టు సే థట్ ఎనీ కల్చర్ ఇన్ ది వరల్డ్ ఈస్ నాట్ కన్ఫర్మింగ్ కరెక్ట్‌లీ. It is improper and it is also ignorant for you to say that because all cultures, in order to create the garden or none, must have conformity as well as diversity that attracts the soul into those cultures. సో, ఇంకొక విధంగా చెప్పాలి అంటే, ఈ విధంగా ఈ కల్చర్స్ ఇలా రకరకాలుగా ఉండటం రాంగ్ అని కూడా ఎవరు చెప్పలేరు. చెప్పటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఇది బాడీ నేచర్. బాడీ నేచర్‌లు రాంగ్ కాదు. బాడీ నేచర్‌లు కూడా అవసరం. సర్వైవల్ కోసం, మనుగడ కోసం. ఇప్పుడు సోల్ రీఫార్మ్ అవ్వాలి అంటే, బాడీ నేచర్‌ని ఎదిరించాలి. అంటే అసలు ఫస్ట్ బాడీ నేచర్ ఉండాలి కదా! సో, అవి కూడా అవసరం అన్నమాట. ఇలా ఈ ఎర్త్ మీద రకరకాల డైవర్సిటీస్‌తో రకరకాలుగా ఒక్కొక్క సోల్‌కి ఏం కావాలో ఇప్పుడు ఒక్కొక్క సోల్ ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్క సోల్‌కి ఒక్కొక్క విధానంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో, దానికి తగ్గ వాతావరణం ఉండాలి కదా! అన్ని అన్ని రకాలుగా ఉండాలి గదా! మ్యూట్ చేసుకుంటారా? నా వాయిస్ నాకే వినిపిస్తుంది.